కూడి వచ్చిన సంఘపతిలో స్థానియ సంఘ కాపాడి అర్థంలో వచ్చిన భాస్కర్రావు పాస్టర్ గారు, అలాగా బోరా ప్రభు పాస్టర్ గారు, రాయల నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, ఊరిలో పెద్దలు చిన్నలు అందరికీ, దూర ప్రాంతంలో నుంచి దేవుని వాక్యం ఆలగించిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించారు. ఈరోజు దేవుడు వాక్యంలో మనము నేర్చుకున్నాం. కొత్త యెరూషలేము గురించి మనం నేర్చుకున్నామండి. కొత్త యెరూషలేములో లేని విషయం అని నేను మీకు చెప్పాను. పోయిన వారంలో మీకు నేను చెప్పాను కొత్త యెరూషలేములో ఉన్న విషయం అని వచ్చాడు. అదే మీరు మర్చిపోలేదు అనుకున్నారు, మళ్ళీ అది రిపీట్ చేయలేదు. కొత్త యెరూషలేములో మనం ఉన్నది నేను చెప్పారంటే 21 అధ్యాయం 12వ వాక్యంలో దేవదూతలు ఉన్నట్టుగా నేను చెప్పాను. అదే గురించి మీకు నేను కొన్ని మాటలు తెలియవచ్చాడు. ఈరోజు 21 అధ్యాయము 14వ వాక్యం మీద చూడవాలి. 12 పునాదులు గలవి. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. అపోస్తలుల 12 పేర్లు కనిపిస్తున్నారని రాయబడి ఉన్నది. కొత్త యెరూషలేములో అపోస్తలుల పేరు ఏం చేస్తున్నారు? రాయబడి ఉండినట్టుగా దేవుడు వాక్యము చదువుతున్నారు సంగబడ్డారా. ఇప్పుడు కొత్త యెరూషలేములో 12 అపోస్తలు ఎవరైనా చెప్పొచ్చా మీకు? ఎవరైనా 12 అపోస్తలు? ఒకటి చనిపోయాడు. చనిపోయింది. దాని బదులుగా దేవుడు ఎవరికి ఏర్పరిచాడు? వారికి బదులుగా వారు ఏం చేశారంటే ఒకరికి చీట్ వేసారు, పెట్టేది. అది రక్కసరి 1 అధ్యాయం మధ్యాహ్నం అతనికి చీట్ వేసి పెట్టేది. కానీ ఆయన అక్కడ పేరు మాత్రమే ఉన్నది, కానీ తర్వాత అతనికి కనబడలేదు. మనిషిని ఎంచబడిన వాడు అందరూ అలాగే ఉంది. అప్పుడు కనబడుతుంది, తర్వాత మాయం. దేవుడు ఒకరికి ఎంచబడుతున్నాడంటే అది శాశ్వతంగా కనబడుతుంది. అందుకని అక్కడే మధ్యాహ్నం ఇక్కడ ఇస్కరియోతు యూదా పోయిన చోటులు ఏర్పరిచిన వేడు అపోస్తులైన పౌలని. దేవుడు అపోస్తులైన పౌలు గారికి దేవుడు అపోస్తులుగా ఎంచబడినట్టుగా దేవుడు వాక్యం ఉంది. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఈ 12 అపోస్తుల పేరు దేవుడు ఏం చేశాడు? రాయబడి ఉంది. ఇంకో విషయం తెలుసుకోవాలంటే ఈ బైబుల్ అనే వాక్యానికి రీతిలో లోగోస్ అని చెప్తున్నారు. ఏంటంటే చెప్తున్నారు లోగోస్ అని ఆయన అర్థం ఏంటో తెలుసా? రాయబడిన వాక్యం. లోగోస్ అనేది అన్న అర్థం వాక్యం. వాక్యానికి ఏం చెప్తున్నారు? మీకందరికి లోగోస్ తెలుసు, రీమా లేదు. నేను అనుకున్నది చాలా మంది దేవుని వాక్యం వింటున్నారు, వారి జీవితంలో రీమగా మారలే. నీకు అది ఎందుకు దేవుడు వాక్యం వాక్యము చెప్పండి నాకు. ఆ వాక్యం ఏమైంది? సరిగా వాక్యంగా ఉండకుండా ఏమవ్వాలి? అదే రీమే. అదే నేను వాక్యం నీకేమవ్వాలి అంటే నీ ఆలస్యం ఏదో అది ప్రకారం మారాలి. ఇప్పుడు నీకు ఆలస్యం ఏంటి? ఒకడు విడుదల కావాలంటే ఆ విడుదల ఇచ్చినంత దేవుడు కానీ ఏం చేయాలి? అన్నారండి. అలాగే నేను నమ్మాలి. అతనికి వాక్యం నన్ను నమ్ముతున్నారు, కానీ అది నా జీవితంలో ఆ వాక్యం నెరవేరాలి అని నమ్మలేదు. అప్పుడు అదే అద్భుతం జరుగుతుంది.
నేను నిన్ను స్వస్థపరిచిన దేవుడు అని చెప్తే ఏం చేయాలి? ఆ వాక్యం నమ్మడం కదా నీకు స్వస్థ ఇచ్చిన దేవుడుగా డాక్టర్గా అతనికి నమ్మితే మాత్రం కుదరలేదు. చాలా మంది జీవితంలో అలాగా జరగలేదు కాబట్టి ప్రార్థన చేసి ఆరాధిస్తున్నారు కానీ విడుదల జరగలేదు. అప్పుడు నేను చెప్పుకోలేదు రాయబడిన వాక్యము. ఇప్పుడు దేవుడు ఇక్కడ 12 అపోస్తలుల పేరేమైంది? నిర్గమకాండం 31 అధ్యాయము 18 వాక్యం చూడండి. నిర్గమకాండము 31 అధ్యాయము 18 వాక్యం చూడండి. మోసేతో మాట్లాడుతా చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుడి వ్రేలితో వ్రాయబడిన 2 పలకలు దేవుడు ఏం చేశాడు? ఆ పలకలో రాసిన అదే దేవుడు కొత్త యెరూషలేములో 12 అపోస్తలుల పేరు కూడా రాస్తుంది. అది తెలియడానికి నేను ఈ వాక్యం చదువుతూ అక్కడ మీరు రాయబడిన 2 పలకలు దేవుడు ఏం చేశాడు? ఎందుకు 2 పలకలు వేశాడు? అవునా? అప్పుడు 19 ఉంటారు. పర్వాలేదు, దానికి ఏదో చెప్పండి. తప్ప ఇప్పుడు బైబిల్ నేర్చుకోవడం 2 పలకలు రాయడానికి ఉన్న కారణం ఎన్ని ఆజ్ఞలు? ఫస్ట్ 5 ఆజ్ఞ ఎవరు గురించి? దేవుడు. అది పలక దేవుడు విషయం. 2 మానవుడు చెయ్యవలసిన విషయం. మీకు అర్థమైందా? ఏమో దేవునికి స్తోత్రం. మొదటి దేవుడి విషయములు మనుషులు చెయ్యాలన్న విషయం అన్ని దేవుడు మొదటి రాశారు, పలకలిచ్చారు. రెండవది మనుషులు చేయవలసిన 5 ఆజ్ఞలు దేవుడు ఏం చేశాడు? రాసి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఈ 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞ మనము పాటించడానికి దేవుడు ఏం చేయలేదు, మనకి చెప్పలేదు. అదేంటి? 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ పాటించొద్దని పాటించడానికి దేవుడు చెప్పలేదు. బాకీ 9 ఆజ్ఞలు పాటించాలని కొత్త నిబంధనలు రాయబడింది. అదేంటి? ఒక ఆజ్ఞ విశ్రాంతి దినం. విశ్రాంతి దినము పాటించడానికి దేవుడు కొత్త నిబంధనలు చెప్పారా? చెప్పిద్దా లేదా? లేదు. ఎందుకు చెప్పలేదు? అలాగే చెప్పలేదంటే కొలస్సే పత్రిక 2వ అధ్యాయములో 16వ వాక్యం చదివినప్పుడు పౌలు గారు చెప్పిన మాట వినండి. కొలస్సే పత్రిక 2వ అధ్యాయము 16. కాబట్టి ఒకటి అన్నపానముల విషయములో ఆయనను పండుగ అమావాస్య. అమావాస్య అంటే ఏంటి? అమావాస్య అన్ని చూడండి. మీరు అదే తీసుకుని వాడు చూడు, వెళ్ళిపోండి. అమావాస్య అమరావతి అది కాదు, అది వేరే. అమావాస్య ఏంటి? అమావాస్య మీకు తెలిసిందే. చంద్రుడు పూర్ణుడైతే అమావాస్య. పూర్ణ చంద్రుడు వస్తాయి అమావాస్య. ఆకాశంలో పూర్ణ చంద్రుడు వస్తాయి. అమావాస్య తర్వాత చంద్రుడు కదా. ఓకే, రైట్. ఈ అమావాస్యలు మీకే తెలుసు కదా. ఆ సమయంలో చెట్టు అయినా అని అడిగితే అనుకోవద్దు. ధర్మరంటారు మనకి హిందూ ధర్మం మనకు ఎంత అవసరం. అది మీకు తెలియడానికి ఎంత మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒకటి అన్నపాన విషయంలో, ఒకసారి పండుగ విషయంలో, కాబట్టి అన్నపానం అంటే మీకు తెలుసు. ఏం తినాలి? అది పాత నిబంధనలు ఉందండి. ఉంది ఏం తినాలి అని నేవే గంట 11వ అధ్యాయం ఏం తినాలి ఏం తినకూడదని రాయబడింది. అలాగే 11వ అధ్యాయం చదవాలి. అట్లా మీకు ఏ చేప తినాలి ఏ మాంసం తినకూడదని రాయబడింది. అది మనకు పండుగ అమావాస్య విశ్రాంతి దినము అది వాటి విషయములు మీకు తీర్పు
తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. తర్వాత ఇది రాబో వాటి ఛాయయే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. ఇప్పుడు ముందుకు చెప్పినది మొత్తం ఏది? ఛాయ. ఏది ఛాయ? అమావాస్య, పండుగ, అన్నదానము, విశ్రాంతి దినం, ఇదన్నీ ఇది వాస్తవ విషయం. అదే చెప్పాను. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఇదన్నీ ఏమైంది? ఇదన్నీ మారిపోయింది. యేసుక్రీస్తు వచ్చి ఇదన్నీ నివర్తించేది. ఏది ఈ దేవుడు రాయబడిన దేవుడు పాత రాయబడిన అన్ని యేసు ఏం చేశాడు? నెరవేర్చిన కాబట్టి ఇంకా మనం ఏం చేయకూడదు. అందుకని బైబిల్ రాయబడింది. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఈ విశ్రాంతి దినం మనం పాటించడానికి అక్కర్లేదు. ఇప్పుడు విశ్రాంతి దినము ఆచరించిన చాలా మంది ఉన్నారు. అలాంటి సంఘం కూడా ఉంది. ఇప్పుడు మనకు అది అవసరం లేదు. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఒకే ఆజ్ఞ మనం ఏం చేయకూడదు. బాకి 9 ఆజ్ఞ మనం ఏం చేయాలి. అది కొత్త నిబంధనలు ఉంది. మతాయి సువార్త 6, 7, 8 అది ఇంటికి వెళ్ళి చదివినప్పుడు అలాగా లేఖన కూడా చదివినప్పుడు అదన్నీ రాయబడి ఉంది. సరే, అదిలో ఈ 10 ఆజ్ఞలు 9 ఆజ్ఞ చేసే మనుషుడు కనబడుతుంది. 9 ఆజ్ఞలు చేసే మనుషుడు ఒక ఆజ్ఞ చేస్తే ఒక ఆజ్ఞ చేసే మనుషుడు ఏం చేయాలి? అదేది? 9 ఆజ్ఞలు మీరు 9 ఆజ్ఞ కట్టడాలు ఉన్నారు కదా, 10 ఆజ్ఞలు 9 అది మనుషులు కనబడుతుంది. నువ్వు చేస్తే ఒక ఆజ్ఞ నువ్వు చేస్తే కనబడదు. ఏది? దేవుని ఆరాధించుకో తెలుస్తుంది కదా. పరాయి సొమ్ము ఆశించకూడదు. పురుగువాడి దేవుని ఆశించడం వేరే కదా. అదే చదవండి. అది నరకండి 20 అధ్యాయము చివరి ఆజ్ఞ 17 కదా. 17 చదవండి. అది అది ఎవరు కనబడదు. ఆశించేది ఎవరు కనబడదు. ఎందుకు? మనం ఆశపడేది ఎవరికి కనబడదు. బాకి 9 చేస్తే కనిపిస్తుంది. ఈ ఒకటి మాత్రం ఏం చేయాలి? మనసులో ఉన్న మాట. మనసులో ఉన్న మాట అది అర్థమైందా లేదా? దేవునికి స్తోత్రం. అది నేను చెప్పుకొని వచ్చినది. దేవుడు ఈ 10 ఆజ్ఞ ఎలాగ రాశారు? ఎప్పుడు చదువు పలక మీద ఎలాగ రాసింది? వేలతో. అదే విధంగా కొత్త యెరూషలేములో 12 అపోస్తలు దేవుడు ఏం చేస్తుంది? రాస్తుంది. అది చెప్పడానికే నేను ఇంతవరకు కిందకి దిగి వచ్చి వాక్యం అని చెప్పారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుడు బిడ్డలారా, దేవుడు మన పేరు రాసి ఉంచుతానని తెలియాలి. కొత్త యెరూషలేములో ఉంది. ఇంకా 9, 8, 22వ అధ్యాయం 22వ అధ్యాయం 3, 4 వాక్యం చూడండి. శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు. అంటే దైవదాసులు అక్కడ ఉంటారట. దైవదాసులు, గాడ్స్ సర్వెంట్స్. మనం అందరూ ఎవరు? మరీ చెప్పినవి అంటే చెప్పండి. నేను నీ దాసురాలు. ఐ యామ్ యువర్ సర్వెంట్. అంటే మీరు ఎప్పుడు అర్థం అన్నమాట. మరీ ఆ దూతనికి ఎప్పుడు నేను నీ దాసురాలు. అలాగా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ దేవుడికి దాసులు ఉన్నారని అందరికీ తెలుసు. అందరికి దాసులు అవ్వడానికి ఇష్టం లేదు. అందరు యజమానుడు అవడానికి ఇష్టం. దేవుని యజమానుడు. అవును కదా. ఎవరికి ఎవరు ఏం చేయడం లూసిఫర్ లాగా దాసుడు అవడానికి ఇష్టం లేదు. యేసు అది చూపించారు. యేసు
12 మంది శిష్యుడు కాలు కడగ అది ఎవరు చేయని కాలు కడగడం ఎవరు చేయని పని అని తెలుసా? యూదుల సంప్రదాయం అనుసరించి సిస్టం అనుసరించి ఎవరు చేయాలి? దాసుడు. ఎందుకు యేసు వారు కాలు కడగడానికి ఎదిగారు? వాళ్ళు ఎవరు పెద్దదని ఉన్నారు కాబట్టి చింత వచ్చింది. ఒక తలం వచ్చినప్పుడు ఇది జరిగి దేవుడు ఏం చేశారు? శిష్యులు ఏం చేయాలి? కాదు కడగడానికి పీతల దగ్గర వెళ్ళినప్పుడు పీతల మాత్రం ఏం చెప్పారు? నో లోడ్. అది 3 సార్లు ఆ పదం పీతల గారు వాడారు. అదొకసారి ఇక్కడ ఏంటి చెప్పారు? వద్దు దేవా. ఇప్పుడు దేవుడు ఏం చెప్పారు? నిన్ను కాలు కడగలేకపోతే నాతో నీకేం లేదు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు పీతలు అలాగా అయితే దేవుడు ఒక పని చేయండి, నన్ను ఏం చేయాలి? నిలువెల్లా కడగాలని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పారు? స్నానం చేసిన వాడు స్నానం అని చెప్పింది వాక్యంతో స్నానం అని చెప్పితే ఏంటిది? ఏదో ఒకటి చెప్పండి. వాక్యంతోనే ఏం కడగాలి? అది అర్థము. మానవనుషులు పొందే రక్షణ పొంది బాప్తిస్మం పొందిన దేవుడు బిడ్డలకి ఎప్పుడు ఏం కడగాలి? కాళ్ళు కడగాలి. ఎందుకని నడక్కడ ఎప్పుడు కడగాలి? దేవుడికి అంటే యేసు అక్కడే దాసుడుగా దిగి వచ్చి వాళ్ళు ఏం చేశారు? కాళ్ళు కడిగారు. అంటే ఎబ్రాహిం భాషలో దాసుడికి చెప్పిన మాట డూలోస్ అని చెప్తున్నారు. డూలోస్ గ్రీకులు ఎబ్రాహిం భాష కాదు, గ్రీకులు డూలోస్. మనం అందరూ దాసులుగా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది మనం అందరూ ఏమవుతున్నారు? దాసులుగా ఉండినట్టుగా దేవుడు వాక్యంలో ఉంది. ఓకే, ఇది అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ సరే అండి. దూద ఏమంటే దూదలు చెప్పండి, చదవమ్మా. అక్కడ మాట మీరేంటి? వారు నా దాసులని ఎవరు చెప్పారు? దూదయ అని చెప్పినట్టుగా రాయబడింది. ఓకే, అది మాత్రం కాదండి. ఆ దాసుడు అని చెప్పినప్పుడు 14వ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. 7వ అధ్యాయము 14వ వాక్యం కూడా చదవండి. అందుకు నేను అయ్యా నీకేం తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిది. అప్పుడు నేను చెప్పిన వాడల్లా మనము దేవుని దాసుడు. అక్కడ చెప్పిన దేవుడు దాసులు ఏం చేస్తున్నారని చెప్పారండి. 22వ అధ్యాయం 3-4 వాక్యములు. ఆయన దాసులు ఆయనను సేవించుచు. అది తర్వాత నేను చెప్తున్నారు. అప్పుడు కొత్త యెరూషలేములో దాసులు ఉన్నారు, అక్కడ సేవించిన వాడు కూడా ఉన్నారు. అక్కడ కొత్త యెరూషలేము. అది తర్వాత నేను చెప్తానంటే అక్కడ నేను చెప్పుకొని వచ్చింది. అక్కడ దైవదాసులు ఉండినట్టుగా బైబిల్ రాయబడింది. ఇది 22వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. 22వ మరియు కొత్త యెరూషలేములో స్ఫటికం వలె జీవ జల నది ఉండినట్టుగా రాయబడింది. అప్పుడు దేవుడికి స్తోత్రం చెప్పాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడు అక్కడే ఏంటంటే స్ఫటికం వలన ఒక జీవ జల నది ఉంది. ఆదికాండం మీరు చదివినప్పుడు 2వ అధ్యాయము
ఏదైనా తోట నుండి ఒక్క నది వచ్చింది. ఆ నదికి ఎన్ని శాఖలు ఉంది? 4 శాఖలు ఉండినట్టుగా ఇతను ముందు తినని చెప్పారు. ఇప్పుడు ఏదైనా తోట నుండి కూడా ఒక నది ఉండినట్టుగా బైబిల్ రాయబడింది. అక్కడి నుంచి ఇక్కడ గూడారంలోకి వచ్చినప్పుడు, ప్రత్యక్ష గూడారంలోకి వచ్చినప్పుడు అక్కడ కూడా నీళ్ళు ఉండినట్టుగా నది లేదు, అక్కడ నీళ్ళు ఉంది. అక్కడ గంగాళం ఉంది. ఎందుండి కాలు కడగడానికి ఒక గంగాళం ఉంది. ఆ గంగాళంలో ఆ పాత్ర మీద సైడ్ మొత్తం అద్దం ఉంది. సైడ్ మొత్తం ఏముంది? అప్పుడు ఈ యాజకులందరూ వచ్చి అక్కడ ఏమవుతుంది, కాలు కడుగుతున్నారు. కాలు కడిగినప్పుడు వారు శరీరము ముఖం చూడడానికి ఏముంచారు? అర్థం ఉంచారు. అప్పుడు ఇది అర్థం, ఆత్మీయ అర్థం అంటే దేవుడు బిడ్డలకి కడగడం మాత్రం కాదు, దేవుని వాక్యము అర్థం వలన ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం అనుసరించిన నువ్వు ప్రతి దినములు అర్థములు చూడాలి. ఏమిటి చూడాలి? నువ్వు వాక్యం చదివినప్పుడు నిన్ను కనిపించినట్టుగా నువ్వు చూసుకోవాలి. కొందరు చదువుతున్నారు కానీ వారే చేయలేదు, తన తాను చూడలేదు. అడగటాలని మనకి చూడడానికి దేవుడు అర్థంగా పెట్టారు. అందుకే గంగాళంలో అర్థం పెట్టారు. రెండవదే, సాలోమోను గారు దేవాలయం కట్టినప్పుడు అక్కడ ఏముంది? సముద్రం ఉంది. అవును కదా? 12 ఎత్తుల మీద. అవునని ఇది ముందుకి నేను చెప్పాను. 12 ఎద్దుల మీద 12 ఎత్తుల మీద వారి నోటిని, శరీరం లోపలికుండి నోరు బయటకుండి నోటి నుంచి నీరు ప్రవహించేది. అది కూడా చదవండి. అప్పుడు మీకు ఇదంతా నన్ను చూసుకున్నారు. ఇది అక్కడ చెప్పినప్పుడు అవును కదా? ఎక్కడ రాయబడిందండి? మొదటి రాజుల పుస్తకం 7వ అధ్యాయము 13వ 12 నుండి కిందకి చదవండి. 7వ అధ్యాయము 22 నుండి కిందకి చదవండి. 22, 23 చదవండి. తర్వాత 22, 23 చదివి తర్వాత మీరు ఏం చదవాలి? 25 చదవాలి. సరే. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండేను. ఇలాగున స్తంభముల యొక్క పని సమాప్తమయ్యేను. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసేను. పనితో ఒక సముద్రము చేసేది. 25వ వాక్యం. అది 12 ఎడ్ల మీద నిలువబడి ఉండేది. ఏది? సముద్రం 12 ఎద్దుల మీద నిలవబడి ఉంది. అప్పుడు అది నీళ్ళు ఉందినట్టుగా రాయబడింది. ఓకే. ప్రత్యక్ష గుడారం మీద కాలు కడగడానికి గంగాళం పెట్టారు. కానీ సాలోమోను గారు ఏం చేశారు? కాలు కడగడానికి ఏం చేశారు? సముద్రం పెట్టారు. చేశారు. దాన్ని 12 ఎద్దులు. ఆ ఎద్దుల గురించి చదవమ్మా పూర్తిగా. 25. అది 12 ఎడ్ల మీద నిలవబడి ఉండేను. వీటిలో 3 ఉత్తర దిక్కులు, 3 పడమర దిక్కులు, 3 దక్షిణ దిక్కులు, 3 తూర్పు దిక్కులు చూచెను. వీటి మీద ఆ సముద్రం ఎత్తబడి ఉండేను. వాటి వెనుకటి భాగము లోపలి వెనుకటి భాగము సముద్రం లోపలికి. అవునా? సముద్రం పైన ఉంది, దాని లోపలికి. అంటే ముఖం ఎక్కడికి వచ్చింది? బయటికి. అప్పుడు ముఖము నుండి ఏమవుతుందా? నీళ్ళు వచ్చినప్పుడు వారంతా ఏం చేస్తున్నారు? కాలు కడుగునట్టుగా దేవుని వాక్యం చదువుతున్నారు. అప్పుడు ఇది నా ఆత్మీయ అర్థం ఏమంటే 12 అపోస్తలుల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ గురించి లోకములకి దేవుడే చేశాడు, తెలియపరిచారు. దేవుడు ఇస్తాడు. అలాగా 12 అపోస్తలులు ఒకే అపోస్తలు ఎక్కడికి వచ్చారు? మన దేశానికి. థామస్ వచ్చారని చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయన వచ్చి మన దేశంలో సువార్త ప్రకటించినట్టుగా చరిత్ర భాగం చెప్తున్నారు. అప్పుడు నేను ఎందుకు చెప్పారంటే ఈ 4 దిక్కులకి ఎవరు వెళ్ళారు?
12 అపోస్తలులు వెళ్ళి సువార్త ప్రకటించారు. దేవునికి స్తోత్రం. ఈ ఎద్దులు ఎలాగ చూచినట్టుగా నాద దిక్కులకు దేవదాసుడు వెళ్ళి సువార్త ప్రకటించారు. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఆ దేవాలయంలో అది సలోమోను కట్టిన దేవాలయంలో కూడా నీళ్ళు ఉందినట్టుగా రాయబడింది. అక్కడ నీళ్ళంటే సముద్రంగా చెప్పారు. ఆదికాండమైన నీళ్ళు ఏం చెప్తున్నారు? నది అని చెప్తున్నారు. గూడారంలో నది నీరు గంగాళ లోపల ఉండినట్టుగా చెప్తున్నారు. ఇంకా చూడండి మీరు, దేవునికి స్తోత్రము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1 నుండి చదవండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో చూసినప్పుడు మందిరపుల నుండి ఒక 4 నీళ్ళే చేస్తున్నారు, ప్రవహించినట్టుగా మనకు కనబడుతున్నారండి. దేవునికి ఆ నీళ్లు ప్రవహించి ఎక్కడికి వెళ్తున్నారు? మృత సముద్రంలో పడినట్టుగా రాయబడింది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన అక్కడికి ఆ నీళ్ళు పడగా ఆ మృత సముద్రంలో ఏమైంది? బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ నీళ్ళు పడిన మునుపు ఎవరు కూడా ఏం లేదు, బ్రతకలేదని బైబిల్ రాయబడింది. ఎప్పుడు నీళ్లు పడదు అప్పుడు ఏమైంది? అక్కడ నీళ్ళు పడగా ఏమవుతున్నారు? బ్రతికించినాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి వచ్చిన ఏడలా వారి జీవితం ఏమవుతుంది? బ్రతికించడానికి శక్తి కలిగినదే పరిశుద్ధాత్మ దేవుడు అని వాక్యం రాయబడింది. అందుకే యేసు క్రీస్తు ఈ పరిశుద్ధాత్మ గురించి అంత ఘనమై చెప్పారు. అక్కడ యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వాక్యం చదివినప్పుడు యేసు అది ఆ నీటి గురించి కరెక్ట్ గా చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగింది. అది ఎప్పుడు జరిగిందంటే పెంతెకోస్తు దినములు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కూడి వచ్చిన ఎంతమంది కూడి వచ్చారు? 120 మందిని ఏం చేశారు? కూడి వచ్చి ప్రార్థించినప్పుడు, అది గ్రీకులకి ప్రార్థన కాదండి, పోరాటం చేసినప్పుడు. 1 అధ్యాయం ప్రార్థన అనే పదానికి గ్రీకులు రాయబడింది. పోరాటం చేసినప్పుడు ఏం చేశారంటే ఆ వారి మీదకి ఏమవుతున్నారు? పరిశుద్ధాత్మ నింపన ముందుకు ఆ కూడి వచ్చిన వారు కూడి వచ్చిన ఒక గుంపులు అని రాయబడింది. కూడి వచ్చిన గుంపు అది పరిశుద్ధాత్మ పొందిన తర్వాత గుంపు ఇప్పుడు ఏమైంది? సంఘంగా మారింది. నేను చెప్పిన మీకు అర్థమైంది. అప్పసరాలు ఒకటే చదువుకుంటే మీకు అర్థమవుతుంది. 2వ అధ్యాయంలో 47వ వాక్యం చదివినప్పుడు వారు రక్షింపబడిన వారందరూ సంఘంతో కలిసిపోయినట్టుగా రాయబడింది. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ఏమావాలి? దిగి రావాలి. అర్థమైందా లేదా తెలియదు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఇక్కడ ఒక శరీరంలోనికి ఒక్క ఆత్మతోని ఏమైంది? ఎక్కడ శరీరం అని చెప్పిందండి? ఒక శరీరం సంఘం. సంఘం లేక నీకు కలవాలంటే ఏం చేయాలి? నీ ఇంట్లో బాప్టిజం పొందుతా అంతవరకు నీ ఏం కాదు. సంఘ సభ్యుడు కావు, జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఆడియన్స్. అర్థం అవ్వలేనట్టుగా జస్ట్ ఆడియన్స్, సంఘం కాదు. అందరు సైలెంట్ అయిపోయింది. సినిమా థియేటర్లో చప్పట్లు కొట్టేవాళ్ళు అలాగా. దినప్రతి దినం వారు సంఘముతో 14వ వాక్యం చూడండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు
వారించి ఇట్లా నేను సహోదరులారా యేసును పట్టుకున్న ఇంగ్లీష్లో ఒకసారి చదువు 15వ వాక్యం. 1:15. ఉందండి మనకి. 15. During this time there was a meet. During this time there was a ఉందండి మనకి. ఆ కాలమందు Now on that day Peter stood up among the brothers and sisters. A gathering of about 120 believers was there, and he said, brothers and sisters. దేవునికి స్తోత్రం. 120 మందిలో కూడి వచ్చిన ఒక గుంపు. పరిశుద్ధాన్ని నింపబడిన ముందుకు వారొక ఎందుకు 120 మందికి వచ్చారు? అది ఎక్కువ ఎందుకు రాలేదు? త్వరగా చెప్పండి. సొలొమోను దేవాలయం కట్టినప్పుడు ఎంతమందిని దేవాలయం లోపల ఆరాధన చేశారు? 120 మందులు. 120 మందులు దేవునికి స్తుతి ప్రశంస చేసి ఆరాధించినప్పుడు దేవాలయ లోపలికి ఎవరు దిగి వచ్చారు? షకీనా దిగి వచ్చారు. షకీనా అంటే దేవుడి గ్లోరీ. దేవుడు గ్లోరీ అంటే దేవుడు మహిమ దిగి వచ్చినప్పుడు ఈ 120 మంది మరి అంటే యాజకులు అక్కడ ఏం చేయలేదు, పరిచయం చేయకుండా దేవాలయం నుండి బయటికి వచ్చారు. అర్థమైందా? ఎందుకు వారు బయటికి వచ్చారు? పరిశుద్ధాత్మ దిగి వచ్చిన స్థలంలో ఎవరికి స్థానం లేదు. శరీరములకి అక్కడ ఏం లేదు, స్థానం లేదని చెప్పడానికి నేను చెప్పలేదు. మీరు అదే రాజుల పుస్తకం చదివినప్పుడు మీకు అర్థమవుతున్నారు. అప్పుడు 120 మందికి ప్రార్థన చేసినప్పుడు గుంపు పరిశుద్ధాత్మ దిగి వచ్చిన గుంపు ఏమైంది? సంఘంగా మారింది. 47వ వాక్యంలో అదే నేను చెప్పినది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వాక్యములో అందులో కొందరు ఏం వ్యాఖ్యానం చేస్తున్నారు? సంఘంలోనికి చేరినది బాప్తిస్మము వలన అని కొందరు బోధిస్తున్నారు. బాప్తిస్మము వలన సంఘములకి చేరుతున్నారా? హలో, ప్రశ్న నేను అడుగుతున్నాను. బాప్తిస్మము వలన సంఘానికి చేరలేదు అండి. బాప్తిస్మము ఎవరితో చేరడానికి? ఎవరికి చేరడానికి? ఎవరితో చేరడానికి? ఎవరితో చేరడానికి అంటే క్రీస్తుతో చేరడానికి. బాప్తిస్మం ఎవరు? రోమపత్రిక 6వ అధ్యాయంలో క్రీస్తుతో చేరడానికి మనం ఏం చేసాం? అప్పుడు ఇక్కడ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యంలో శరీరములతోని ఒకే ఆత్మ పొందారు. అంటే ఒక శరీరము ఒక ఆత్మతోని చేరడానికి మనం ఏం చేశారు? అప్పుడు బాప్తిస్మం పొందితే ఏంటి? బాప్తిస్మం అంటే ఒక ఆత్మతోని బాప్తిస్మం పొందాలంటే నీ పరిశుద్ధాత్మలు ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. యోహన్న గారు మీకు ఎలాగ బాప్తిస్మించారు? నీళ్ళతోని. యేసు ఎలాగ బాప్తిస్మిస్తుందండి? పరిశుద్ధాత్మతో శక్తితోని దేవుడు నీకు. అందుకని సంఘములుగా ప్రతి బిడ్డలు పరిశుద్ధాత్మతోని కొన్ని టిఫిన్ షాపులకు వెళ్ళినప్పుడు నెయ్యి అడ్డు అని చెప్తున్నారు. ఏంటంటే నెయ్యి అడ్డు, నెయ్యితో తయారు చేసిన అట్టు. అట్టు నెయ్యితోని వేరే మొన్న ఎవరు అన్నారు కదా కానీ నెయ్యి ఉంటుంది. అలాగంటే కొందరు ఇప్పుడు కూడా సంఘములు ఉంది. నెయ్యి లేదు, పేరుకి నెయ్యి అట్టే కానీ నెయ్యి తడిపింపు ఉండదు. అర్థం అవ్వలేదు. వేరుని ఏమని చెప్తున్నారు? పెంటెకోస్తు. నిజంగా చూస్తే కాదు, నీకు పెంటెకోస్తు అనుభవం అంటారు కానీ సంబంధం లేదు. పెంటెకోస్తు అంటే పెంటెకోస్తు అనుభవం ఉండాలి కదా. అది లేకుండా నీయేం చెప్పుకొని తెలుస్తున్నాడు. పెంటెకోస్తు అంటే నీయేం చేయాలి? అనుభవం రావాలా? ఎందుకు అనుభవం లేదు? నిజలేదు. మహారాజు మంది బాప్టిజం పొంది 10 సంవత్సరాలు ఇప్పుడు వరకు అనుభవం లేకుండా
చెప్పుకొని తిరుగుతున్నది. ఏది? నేను పెంటెకోస్తని. అదో సంగమ బిడ్డలు మార మనసు పొందేది కరెక్ట్ అండి. బాప్టిజం పొందేది కరెక్ట్ అండి. పరిశుద్ధాత్మలో మీరేం చేయాలి అని యేసు సాదృశ్యంగా చెప్పారు. యోహన్న గారు నీకు ఎలాగ బాప్టిజం నీళ్ళు, నేను కూడా నీకేమవుతున్నాను. యోహన్న గారు నీళ్ళు ఎలాగ ముంచారు అలాగా నేను కూడా పరిశుద్ధాత్మలు నేనేం చేస్తున్నాను. యోహన్న గారిని ముంచినది శరీరం అయితే దేవుడు నేను ఎలాగ ఆత్మలు నిన్ను అతనిలోనికి దేవుడు సంఘమెట్టలు దిగలేకపోతే మామూలు ఫలం కాదు, ఆత్మ ఫలము. ఆత్మ ఫలము 9 అని. ఆత్మ లేకుండా ఫలం ఎలా వచ్చింది? నీలోనికి ఆత్మలని బాప్తిస్మం పొందిన వారు ఏముండాలి? ఆత్మ ఫలం ఉండాలి. పొందలేని వాటి పనులు లేదు కాబట్టి నీ జీవితంలో ఎలాగా అవుతున్నారు. ఏది పైన ఏముంది? అయ్యో నేను గలాతీ పత్రిక 5వ అధ్యాయం 22 శరీర క్రియలు ఏంటండి? చూడండి. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, 15 ఉందా? ఒకసారి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 3 విగ్రహారాధన, 4 వ్యభిచారము, 5 ద్వేషములు, 6 కలహములు, 7 మత్సరములు, 8 క్రోధములు, 9 కక్షలు, 10 భేదములు, 11 విమతములు, 12 అసూయలు, 13 మత్తతులు, 14 అలరితో కూడిన ఆటపాటలు. 15 15 ఆత్మ బలం ఉంది. 9 అప్పుడు ఇది పైన ఉన్నది. ఆత్మ ఫలం లేకపోతే శరీర ఫలం ఉంది. ఏదైనా బలం కనిపిస్తుంది. ఆత్మ ఉండిన వాళ్ళు ఏమో కనిపిస్తుంది. ఆత్మ ఫలం కనిపిస్తుంది. ఆత్మ బలం లేని వాడికి ఏముంది? శరీర ఫలం. అది పాటలన్నీ విగ్రహాలకు సంబంధించినవి. నాడు పాటలన్నీ సంఘం తెలియాలి, సంఘ బిడ్డలు తెలియాలి. సంఘములో 2 కార్యములు 3 కార్యములు సంఘంలో చెప్పాలి. ఒకటి యేసు గురించి ఎప్పుడు చెప్పాలి, మెసేజ్లు ఎప్పుడు ఎలా ఉండాలి, యేసయ్య గురించి రావాలి. కొందరు యేసు గురించి లేదు, మొత్తం దావీదు గోలియాత్ అండి. దావీదు గోలియాత్ ఎప్పుడు అబ్రాహాం విండి వెళ్ళి చచ్చిపోయింది. అబ్రాహాం లేకపోతే ఆడు ఈయన బ్రతుకు కొందరికి ఎక్కడికి బాబు నీకు బైబిల్ తెలియకుండా నీకు తోక ఇంకే తెలియదు. ఏదైనా కూడా చెప్పినప్పుడు ఎక్కడికి రావాలి? ఈ పాట నీకు చెప్పండి, యేసు గురించి రావాలి. అదే యేసు నీకు తెలియదండి. యేసు లూకా సువార్త 24వ అధ్యాయంలో వ్యాఖ్యానించినప్పుడు ఏం చేయలేదు. మోసే రాసిన పుస్తకములు, ధర్మశాస్త్రములు, కీర్తనలలో నన్ను గురించి ఏం చేశారు? ఎవరి గురించి? యేసు గురించి రాయబడిన చెప్పారట. అప్పుడు నీ ధర్మశాస్త్రములు వాక్య పరిచయం చేసేటప్పుడు ఎవరు రావాలి? యేసు లేకుండా ఎవరు రాకూడదు. అబ్రహాము పట్టుకొని చచ్చిపోకూడదు. అబ్రహాం అంటే అబ్రహాం ఏదో స్వభావం ఇతనికి కూడా ఉండినట్టుగా కనిపిస్తున్నారు. పోలండి దేవుడు వలసింది లేదు. దేవుడికి సోదరం కలిగిన అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏమండి? దేవుడికి సోదరం ఆత్మ ఫలము మనలోని రావాలి. ఎందుకు నీలోని ఆ స్వభావం రాలేదంటే ఆత్మలో నిండుబాటు రాలేదు. నీ ఎందుకు సరిగా ప్రేమించలేదు మనిషికి సరిగా? ఎందుకు? ఆత్మ ఫలం లేదు. కాదు,
రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. రోమాపత్రిక 5వ వాక్యం. ఆత్మ ద్వారానే ఆత్మఫలం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో. ఈ ప్రేమ రావాలంటే ఏం రావాలి? ఆ విజయం కోసం మాత్రం రాదు, లేకపోతే వివాదం వస్తుంది. ఈ సంఘములు కొందరిని కూడా ఇప్పుడు ఏముంది, ఆ సైనికు ఉంది వివాదం ఎందుకు సరిగ్గా ప్రయత్నించలేదు. కారణం ఏంటి? ఆత్మశక్తి దిగలేదు. పరిశుద్ధాత్మని నీ బాప్టిస్టం పొందిన అనుకో, నీలో ఏమొస్తుంది? Poured out his love. అంటే నేను చెప్పిన మాట ఏంటంటే, దావీదు తప్పు చేశారు, అప్పుడు వరకు ఆడికి ఏం రాలేదు, పశ్చాత్తాపం రాలేదు. ఎందుకు పశ్చాత్తాపం రావడానికి ఎవరు వచ్చారు? ప్రవక్త అయిన నాతాను. ఆడు వచ్చిన వరకు ఈడేం లేదు. మనకలగా కాదు, ఆడ అవసరం లేదు, ఎవరు వస్తే చాలు. పరిశుద్ధాత్మ వచ్చే మనలో ఏమవుతుంది? ఆత్మలో బాప్తిస్మము పొందిన వాడి జీవితంలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి చేసిన తప్పుకి వెంటనే ఏమవుతుంది? ఒప్పుకుంటావు, ప్రేమ వస్తుంది. పరిశుద్ధాత్మ సంఘములు బాప్తిస్మము పొందలేకపోతే రాదు, ప్రేమ రాదు, ఆత్మ బలం రాదే. ఆత్మ రాకుండా సాంసం చేసినట్టుగా చేయొద్దు. సంసోను ఏం చేశాడు? ఆయన మీదే శక్తి ఉండినట్టు ఆడేం చేశాడు? ఊగారు. శక్తి శక్తి ఎప్పుడో పోయింది. పోయింది. నేను చెప్పిన మాట ఏంటంటే, సరి అయిన ఆత్మశక్తి వస్తే నీలో ఇది వస్తుంది. ఏది? ఆత్మ ఫలం వస్తుంది. స్తోత్రం. అందుకని ఫస్ట్ ఏంటి ఈ ఫలం? ఫస్ట్ ఏంటి రాయింది? అంటే అది కూడా 3 దేవుడు వశములు వచ్చింది. ఫస్ట్ 3 ఏది? ప్రేమ, సంతోషము, సమాధానం. ఎక్కడ నుండి చేస్తుంది? దేవుని నుండి. 3 ఇంకా 3 మన నుండి రావాలి. ఇంకా 3 దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. అది బయటకు కనిపిస్తుంది. మనలో 3 కిందకి ఉన్నది. విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. అది మనలో కనిపించాలి. విశ్వాసం ఉండాలి. మనం బయట 3 చూపించాలి. బయట మనం చూపించాలి. 3 మనలో 3 దేవుడి నుండి 3 వస్తుంది. 3 బయటలు చూపించాలి. మనలో 3 ఉండాలి. విశ్వాసం ఉండాలి. విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. అదేంటి ఆశానిగ్రహం? సెల్ఫ్ కంట్రోల్, బ్రేక్ సిస్టమ్. ఈ ఆత్మ వస్తే వస్తుంది. కంట్రోల్ లేదు. కొలాయి దగ్గరికి వెళ్ళి పూజలు వచ్చేస్తున్నాయి. కంట్రోల్ లేదు. కంట్రోల్ లేదు. ఏది ఏమి లేదు. ఆశానిగ్రహం లేని వాడు ఎటువంటి అని సామెతల పుస్తకం చెప్తున్నారు. ప్రాధాన్యం లేని మనస్సును అంచుకోని వాడు ప్రాకారము లేని పురములు. ఆశానిగ్రహం లేని వాడు ప్రాకారం లేనట్టుగా ఐదర్థం. గోడ లేదు, అన్ని వచ్చేస్తాయి. కంట్రోల్ ఉంటాయి. ఏమన్నా నీకు సరిగ్గా కొందరికి ఏం లేదు. బ్రేకింగ్ లేదు, బ్రేక్ లేదు. వచ్చిన వాడు జీవితంలో ఏముంది? క్రమపరచు పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించును. పరిశుద్ధాత్మ ఏమవుతుంది? బ్రేకింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఆమేన్. ప్రేమ వస్తుంది. మీరు పరిశుద్ధాన్ని ఇవ్వండి. దాని వరకు ఆశ కలిగి ప్రార్థన చేయండి. అనుసరించిన వారికి దేవుడు పరిశుద్ధాత్మ ఎంత అధికముగా ఎంత అధిగమిస్తామని దేవుడు వాక్యం. నీకేం లేదు. బాప్టిస్మ పొందల విధేయత లేదు. విధేయత కలిగితే ఏమవుతుంది?
ఆత్మ స్వాధీనం రిజెక్ట్ చేయడం. ఏంటం చేస్తున్నారు? తృణీకరించడం. వాక్యానికి అంగీకరించిన మనసు లేకుండా ఏం చేస్తున్నారు? ఆ వాక్యం నేను దేవుడు తెచ్చున్నారు అని చెప్పిన మాట. దాని వరకు ఎదురు చూసండి. ఆత్మ లేని సంఘం ఉంటట్టు. ఆత్మ లేని సంఘం చచ్చిపోయిన సంఘం కంపు కొడుతుంది. సంఘములు చెప్పబడినండి పరిశుద్ధాల గురించి, యేసు గురించి చెప్పాలి. మూడవది హోలీనెస్ గురించి చెప్పాలి. ఏం చెప్పాలి? హోలీనెస్ అంటే పరిశుద్ధత. నరకం గురించి సంఘానికి బోధించాలి. ఈయన చెప్పినాడు, మైకల్ లూథర్ గారు అదే చెప్పారు. నరకం గురించి చెప్పలేని సంఘము భయంకరమైన విపత్తులు ఉంది, ఆపత్తులు ఉందట. నరకం గురించి బోధించలేని సంఘం ఎలా ఉందండి? ఆపద కలిగిన స్థాయిలో పరిగెట్టుతున్నారు. అందుకని ఈ రాత్రి నేను చెప్పుకున్న ఏమంటే, ఈ నది రావాలి. ఎసకేల్ గ్రంథంలో ఈ నది వచ్చినప్పుడు మృత సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఏమైంది? సజీవత అక్కడ వ్యాపరించింది. అపోస్తలుడైన పౌలు గారు ఆ రాత్రి ఏం చేశారు? అపోస్తలుల గారు 16 మంది 25, 26 వాక్యం చదివినప్పుడు అర్ధరాత్రులు వారిద్దరు లేచి పాట వాడు ఏం చేశారు? శుద్ధించినప్పుడు ఏమైందండి? భూకంపం వచ్చినట్టుగా అక్కడ వచ్చిందండి. ఆత్మశక్తి అక్కడికి దిగడానికి ప్రారంభించినప్పుడు కథలు లేని పునాది ఏమైంది? దేవుడి సాన్నిధ్యము ఎక్కడ దిగుతో కథలు లేని వ్యక్తులు కథలుతుంది. విడుదల జరిగిన స్థలములు విడుదల జరిగినది. శక్తిని చేతులు ఏమైంది? ఊడిపోయింది. శైలు మొత్తం తెరవబడింది. పునాది కదిలింది. చెప్పకుండా బాప్టిజం కొరకు సిద్ధపడింది. పరిశుద్ధాత్మ స్పందన సంఘములు వస్తే విడుదల కలుగుతుంది. సంఘ స్థితిని మారుతుంది. సంఘం ఆత్మీయంగా ఇప్పుడు నా చెప్పుకుని వచ్చింది. ఎసకేల్ గ్రంథంలో కూడా ఆ నది వచ్చినట్టుగా ప్రవహించినట్టుగా రాయుడు కొత్త యెరూషలేముకి వచ్చినప్పుడు ఆ నది గురించి చెప్పిన మాట మీరు సందగలిగి వినండి. ఏంటి చదువుతున్నా? స్ఫటికము అర్థం వలె ఆ నది ఎలాగ ఉంది? స్ఫటికం వలె. స్ఫటికం అంటే అర్థం వలె. రెండవది స్ఫటికం వలె. రెండవది అర్థం వలె. స్వాతంత్రం కలిగింది. అదేనండి చెప్పండి. అక్కడికి వస్తే ఎవరిని చెప్పకుండా నేనేం చేస్తుంది కనబడదు. ఎక్కడికి? ఆ నీళ్ళ దగ్గరికి వచ్చి నిలబడితే స్ఫటికం అంటే ఫుల్ వైట్ గా కనబడుతుంది. రెండవది గ్లాసుగా కనబడుతుంది. రెండు అద్దం వలన ఉందండి. అటువంటి చోటలు ఎవరైనా ఒక్కడు నిలబడితే ఆ వ్యక్తికి ఏమవుతున్నారండి? కనబడుతుందండి. దేవుడు వారిలో ఉన్న విషయము పరిశుద్ధంగా వచ్చితే ఎవరు చెప్పక్కర్లేదు. నీలో ఆ చేసిన పాపం ఎవరు గుర్తుపడుతుంది? గుర్తుపెట్టేశారు. అది ఎల్లప్పుడు పట్టదు. ఎల్లప్పుడు రాయబడింది. ఆది కాండము 6వ అధ్యాయం 3వ వాక్యం చూడమ్మా. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇప్పుడేం చెప్పాను నేను? ఆత్మ ఎల్లప్పుడూ ఉండదు. ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. నేను అర్థం పరిశుద్ధాత్మ దేవుడు నీ చెయ్యిన పని 2-3 సార్లు చెయ్యినా తప్పు ఒక్క విషయం మళ్ళీ నీకేం చేస్తుంది? తెలియపరుస్తుంది. మళ్ళీ నీ ఆ మాటకి లోపల లేకపోతే పరిశుద్ధాత్మ ఏమవుతుంది? మాట చెప్పాలి, సైలెంట్ అయిపోతుంది. నీ వైద్యుడు ఎలగలేదు వారికి. పరిశుద్ధాత్మ 2-3 సార్లు నీకు హెచ్చరిక ఎత్తది. అమ్మా ఇది వదిలేసుకో, పోయి క్షమాపణ అడుగు, బాగుపడు. వినలేదు అనుకో పరిశుద్ధాత్మ నేను వైలెంట్ అయి తిరుగుతావు పిచ్చోడ్లాగా. చాలా మందికి ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ స్వరము
వినబడలేదు. వినబడుతున్నారు. పరిశుద్ధాత్మ నమ్మకేయట్లేదు. శక్తి కాదండి, ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు, ఒక వ్యక్తి. అందుకని ఆయనకి ఏడుతుంది, ఆయనకి మాట్లాడుతున్నారు. కొందరు చెబుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి అట. పరిశుద్ధాత్మ శక్తి కాదు, వ్యక్తి. అందుకని మాట్లాడుతున్నారు. అందుకని పోయి బైబిల్ రాయమని చెప్పేసి కొంత పరిశుద్ధాత్మ ఏం చేయకూడదు, దుఃఖపరచుకున్నాడు. పరిశుద్ధాత్మ ఏడుపు వస్తుంది కదా, వ్యక్తి కాబట్టి కదా ఏడుపు వస్తుంది. చెప్పండి, నీకు అర్థం అవుతున్నారు లేదో తెలియదు. దేవుడు ఆత్మ, వ్యక్తి కాదండి, శక్తి కాదు, వ్యక్తి అండి. దేవుడికి స్తోత్రం కలిగింది. అందుకని ఆ మాట మీరు ఆదరించి పరిశుద్ధాత్మ మాటకి ఏం చేయాలి? విధేయత కలిగండి, లోపలండి, జీవితం మార్చదండి. ఈ కాలంలో పరిశుద్ధ ఆ యుగం ఇది. ఈ కాలం ఇప్పుడు ఏ యుగం అండి? పరిశుద్ధాత్మ యుగం అది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగింది. పరిశుద్ధాత్మ ఉన్న సంఘములు వరములు ఉంది, ఫలము కూడా ఉంది. దేవునికి స్తోత్రం. రెండు కనిపిస్తాయి. ఆత్మ వరములు ఉండాలి, ఆత్మ ఫలములు కనిపించాలి. స్తోత్రం కలిగింది. అందుకని పౌరుల సంఘానికి చెప్తున్నారంటే ప్రబంధన వరం కొరకు ఏం చేయాలి? అపేక్షించండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారంటే ఆత్మ వరముల కొరకు ఏం చేయాలి? ప్రవచన వరముల కొరకు ఏం చేయాలి? ఈ రాత్రి పరిశుద్ధాత్మ వరం కొరకు మీరు ఏం చేయాలి? నీలో కనిపిస్తారు. సో ఇంకా ఆ నది గురించి చెప్పిన మాట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యము. అదండి అక్కడ అది. And before the throne there was a sea of glass like unto crystal. చెప్పండి. దేవుని యొక్క సింహాసనం, దేవుడి సింహాసనములో ఎదుట స్ఫటికం వలన గాజు వంటి సముద్రం ఉంది. అక్కడ చూడండి, అది ఎక్కడ ఉండదు? సింహాసనం ఎదుట. అప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చున్న ఆయన సింహాసనం కూడా అక్కడే ఉన్న తీర్పు కూడా ఎటువంటి ఇది క్లారిటీ ఉన్నది. దానికి ఏమి అపవిత్ర ఏం లేదు, పరిశుద్ధమైన తీర్పు అక్కడే ఉన్నదని తెలియడానికి దేవుడు తన సింహాసనము స్ఫటికం వంటి నీళ్ళు అక్కడ కనిపించిన కారణం అది. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇది 15వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 15వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. అక్కడ చూసినప్పుడు ఏం చేస్తున్నా చూడండి, అగ్నితో కలిసి ఉండిన స్ఫటికం వలన సముద్రం అనేది రాయబడి ఉంది. స్తోత్రము కలిగినది. అగ్గి ఎప్పుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? శుద్ధిపరిచి. దేవుడికి స్తోత్రం. అంటే ఆయన అర్థం ఏంటి? దేవుడి తీర్పు అన్నీ ఎలాగ ఉంది, క్లారిటీ ఎలాగంటే పరిశుద్ధమైన, కల్మషం లేకుండా, కపటం లేకుండా, నిర్మలమైన తీర్పు ఆయన దగ్గర ఉంది. దేవుడికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది దేవుడికి స్తోత్రం. దేవుడు కొత్త యెరూషలేములో జీవ జల నది ఉండినట్టుగా నేను చెప్పాను. స్తోత్రం కలిగింది. సరే, 22వ అధ్యాయం తిరిగి రండి. ఇంకా అక్కడ ఉన్నది 10 చూడండి. 22 2వ వాక్యం, 22 2వ వాక్యం. ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షం ఉండెను. 10 అక్కడ ఏముంది? జీవ వృక్షం ఉంది. స్తోత్రం కలిగింది.
ఏ వృక్షం ఉంది? జీవ వృక్షం ఉంది. దేవునికి స్తోత్రం. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం చూడినప్పుడు ఏదెను తోటములు కూడా జీవవృక్షం ఉందినట్టుగా రాయబడి చదవండి. ఆ తోట మధ్యలో కూడా జీవవృక్షము ఉంది. 16వ వాక్యం మీరు చూడండి. 16వ వాక్యం 2వ అధ్యాయం 16వ వాక్యము. మరియు ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఆదాము అవ్వ జీవ వృక్ష ఫలం తిన్నారా? ఎందుకు? తింటే ఏమవుతుంది? అది తినే అనుకో వారికి ఏం చేయరు, విమోచన కలుగుతుంది. అది కష్టమైపోతుంది. కష్టం కాదు, పాపం నుండి వారికి ఏం కలగదు. అందుకే దేవుడు ఏం చేశారు? తినకుండా ఆదికాండము నుండి 3వ అధ్యాయంలో చదివిన వారికి తోటము నుండి ఏం చేశారు? 12వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 12వ వాక్యం. అందుకు నాతో నుండినప్పుడు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకేయగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ 3వ అధ్యాయం 12. వారేం చేశారు? ఆ స్త్రీ ఇచ్చారు. తర్వాత కిందకన్నా అధ్యాయులకి 24వ వాక్యం వచ్చినప్పుడు కూడా దేవుడు తోటము నుంచి వారికి ఏం చేశారు? వెళ్ళగొట్టారు. ఎందుకు అన్నట్టు వారు కూడా జీవవృక్ష ఫలం తిండిన ఎడల వారికి ఏమో కలగదు, విమోచన కలగదు. విమోచన కలగలేదు అనుకోని దేవుడు వారికి తోటము నుండి ఏం చేశారు? వెళ్ళగొట్టిన తర్వాత దేవుడికి వారికి విమోచన కొరకు ఏం చేశారు? ఒక గొర్రె పిల్లను వధించి వారి చర్మంతో వస్త్రము తెచ్చారు. వారికి ధరించారు. ఎందుకు ధరించారు? తోటములు ఉండినప్పుడు వారందరూ మహిమ ఉన్న కాబట్టి వారికి ఏం తెలియదు, దిగంబరత తెలియలేదు కాబట్టి పాపం చేసినప్పుడు వారికి ఏం కనిపించారు? దిగంబరంగా ఉండినది తెలిసి దేవుడు ఏం చేశాడంటే ఈ పాపం చేసిన మనుషునికి ఆనాడు ఎటు ఖరీదు కలిగిన వస్త్రము దేవుడు వారికి ఇచ్చారు. ఆయన అర్థం ఏమనగంటే నీకు ఇంకా ఈ దినము నుండి పాప క్షమాపణ కొరకు నీ ఏం చేయాలి? పేరు అర్పించాలని దేవుడు వారికి చేశాడు, నేర్పించాడు. సోదరం కలిగిన ఆ నేర్పించిన మనుషుడు ఏం చేశాడంటే వారికి 2 పిల్లలు పుట్టారు. ఆ కాయిన ఇంకా హేబెలు పుట్టినప్పుడు వారిద్దరు కూడా ఏం చేశారు? బలి అర్పణ చేయడానికి వారు తెచ్చి వచ్చారు. హేబెలు ఏం తెచ్చి వచ్చారు? గొర్రె పిల్ల తెచ్చి వచ్చారు. కాయిన దేని వచ్చారు? ఆయన చేసిన పండు తెచ్చి వచ్చారు. కృషికాలం ఆ బలములున్న పంటని తెచ్చి వచ్చారు. ఎందుకు? కాయినిలో దేవుడు ఇష్టడుగా ఉండలేకపోయింది. మంచి అర్పణ మంచిది ఇవ్వలేదు. దీనికి ఆధారంగా రాలేదు. హేబెలుకి దేవుడికి దగ్గర 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన 2-3 చదువు. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటను కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందను తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును దేవుడు ఎవరిలో అర్పణలు లక్ష్య పెట్టారు? హేబెలులో అర్పణ. దేవుడు అర్పణలు లక్ష్య పెట్టలేదండి. హేబెలు తీసుకొని వచ్చిన వ్యక్తి అంటే కాయిన ఎటువంటి వాడు?
పాత నిబంధనకు వెతికితే దొరకదు, కొత్త నిబంధనకు వెతకాలి. కాయిన్ ఎవరండి? దుష్టులుగా ఉండాలి అంటగా లేఖన రాయబడింది. మొదటి యోహాను పత్రికలో అనుకున్నాను. చూడండి 2వ అధ్యాయం అలా చూడండి. 3:12 చూడండి. Not as Cain, who was of the wicked one. ఎందుకు కాయని దేవుడు లక్ష్య పెట్టలేదు? ఎందుకు నేను చెప్పిన మాట ఏంటంటే, హేబేలు తెచ్చి వచ్చిన వస్తువులు దేవుడు మొదటి ఏం చేయలేదు, లక్ష్య పెట్టలేదు. ఫస్ట్ లక్ష్య పెట్టలేదు. హేబేలు దేవుడు లక్ష్య పెట్టలేదు. హేబేలుకి ఎందుకు లక్ష్య పెట్టలేదంటే, అసలు కాయని దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదంటే, కొందరు అలాగా అనుకున్నారండి. కోడేలు వచ్చి వచ్చిన కాయ కొట్టి మంచి లేదు కాబట్టి పోను బాబు. మీరు కాయల గురించి చదివినప్పుడు ఎక్కడెక్కడ కాయల గురించి రాయబడిందో అది వెతుకండి. హేబేలు గురించి చెప్పినప్పుడు హేబేలు గురించి ఎక్కడెక్కడ రాయబడింది అది వెతికి సరిగా వచ్చితే మాత్రమే మీకేమవుతుంది, సరి అయిన వాక్యములు లోకైన మర్మం తెలుస్తూ దేవునికి స్వంతం కలిగిన అందరి కొందరు ఇప్పుడు కూడా కాయని ఎందుకు దేవుడు ఇష్టడు అవ్వలేకంటే ఆయన తెచ్చిన సామానము అది బాగులేదట. బాగా ఆ సామానం కాదు, ఈ సామాను. ఏ సామాను? అదే నేను చెప్పిన ఈ చర్చిలో వచ్చిన వాళ్ళు కానుకలు ఇస్తే దేవుడు ఇష్టడుగా ఉంటుందని అది నీ తప్పుడు ఆలోచన. నీ వచ్చిన కానుకలు మీద కాదు దేవుడు ఇష్టడు. నీలో ఈ తెచ్చి వచ్చిన వ్యక్తి మంచి మాట అయితే ఆ వ్యక్తిని దేవుడు ఇష్టడు అవుతుంది. తర్వాత ఈ పెట్టిన కానుకలు కూడా ఇంతవరకు నేర్చినంత విషయం నుండి విడుదల పొందే. నేను కూడా బైబిల్ స్కూళ్ళకి చదివిన మునుపు కొందరు పాస్గా చెప్తారు. నేను కూడా అలాగా అనుకున్నాను, ఈ పండు మంచిది కావాలి కాబట్టి. అలాగా మలయాళంలో అలాగ పాట కూడా ఉంది, మంచుడే మంచుడికి మంచి తెస్తాడు అంతే. పళ్ళ మధ్యలో మంచి తేకుండా ఏదేదో ఏదో. అందుకే చాలా మంది నేను చెప్పినప్పుడు సొలొమోను దేవాలయం కట్టారు అనుకోని దేవుడు అతనికి ఎక్కడ తీసుకొని అన్నాడు. ఎందుకంటే ఆయన కూడా హృదయం కూడా దేవుడి సత్యం కాదు, యథార్థమైనది కాదు. అది కాక పీతర్ గారు ధనం తెచ్చి వచ్చిన సీమియోనికి చెప్పారు కదా, నీ హృదయం దేవుడి సన్నిధే కాదు. నేను చెప్పిన మాట నీ ఆట పాట దేవుడు చూడలేదండి. నీ జీవితము నీ ప్రక్రియ దేవుడు చూసి నీలోని దేవుడు ఏమవ్వాలి, ఇష్టడుగా మారాలి. వ్యక్తి మీద దేవుడు ఇష్టడుగా మారాలి, వస్తు మీద కాదు. నేను మాట ముగిస్తాను, సమయం ఆయన కాదు. దేవునికి స్తోత్రం. దేవుని ఆ తోట గురించి వచ్చినప్పుడు అక్కడ జీవ వృక్ష గురించి నేను చెప్తున్నాను. స్తోత్రం. ఆ జీవ వృక్ష ఫలము వారే చేయలేదు, తినలేదు. ఎవరు? ప్రకటన సంఖ్యానికి వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నారండి. 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. ప్రకటన 2వ అధ్యాయం ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. చేయించు వానికి అదండి. ఏంటి చేయించేవారు? ఏం చేయించిన వారు? మొదటి యోహాను పత్రిక 5:4 చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించిన లోకములు జయించిన వాడికి దేవుడు పరదేశములున్న జీవ వృక్ష ఫలము భుజింపడానికి దేవుడు ఇస్తుంది.
ఏమైంది? ఓడిపోయారు. జయించలేని స్థలములు జయించిన యేసయ్య కనబట్టి ఆరాధనలు వచ్చిన దేవుడి బిడ్డలు ఈ లోకాన్ని జయించిన ఎడలా జీవపు అన్నది యేసు చెప్పేది ఏంటి? యోహాను సువార్త 16:33 చదవకుండా చెప్పాలి. లోకములు నీకు శ్రమ కలుగును, నేను లోకములు నీకేముంది? యేసయ్య నీకేముంది? నాతో మీకు సమాధానం కలుగునట్లు మీతో మాట చేస్తున్నాను. అలా కదా, యేసయ్య నీకేముంది? లోకములు నీకేముంది? యేసయ్య నీకేముంది? అటువంటి వాడు లోకములు జయించిన వాడే. అందుకనే యేసు అంత ఘనమైన చెప్పిన మాట నీకు జయించాలని చెప్పింది అంటే లోకానికి మీరే చేయాలి. యాకోబు పత్రిక చెప్పినది, యాకోబు 4:4 చెప్పినది ఏమంటే లోక స్నేహం దేవునికి అనగా అయితే లోక స్నేహం అని చెప్పినది లోకంలో ఉన్న సిస్టమ్ ఏంటి? లోకములో ఉన్న ప్రక్రియ, లోకములో ఉన్న సిద్ధాంతం, లోకములో ఉన్న బోధ, లోకంలో ఉన్న ఆచారం, అలవాట్లు. ఇది నీకేం లేదు. స్వాతంత్ర్యం రాలి ఇప్పటికి కూడా. అది జయించలేదు. ఇప్పుడు కూడా ఎన్ని చెప్పిన కానీ మెచ్యూర్మెంట్ సోదరు ఎన్ని చెప్పిన కానీ అది తినలేకపోతే నీకు పరలోకములు నీకు అలవడం లేదు. అది వాస్తవం. ఎందుకు ఎందుకు నీ జయించలేదు కాబట్టి. లోక ఆచార మర్యాద బ్రహ్మపత్రిక 12 2-3 వాక్యము చూడండి. ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును. ఈ లోకములకి ఒక మర్యాద ఉంది, లోకములకు ఒక ఆచారం ఉంది. ఈ ఆచారములని జయించిన ఎడలా జీవవృక్ష ఫలము భుజించడానికి ఇస్తామని దేవుడు సంఘమునికి తెలియపరిస్తే అది ఏ సంఘానికి చెప్పారు? అది కూడా తెలియదు. కష్టం. మొదటి సంఘం ఎవరంటే సంఘము, తర్వాత సంఘములు చేస్తుంది స్మృత అని సంఘానికి పేరుని అర్థము చేదు కలిగి జీవించడము. అటువంటి పరిస్థితులు కూడా శ్రమలు కలిగినప్పుడు కూడా 10 దినముల వరకు వారికి ఏముంది? శ్రమ కలిగినప్పుడు కూడా వారు లోకములకేం చేశారు? జయించినట్టుగా దేవుడు అటువంటి వాడు మాత్రమే వారి దేవుడు చెప్పిన జీవవృక్ష ఫలము. నేను ఒక్క వాక్యం సత్యం చెప్పుతున్నానండి. నీ మెచ్యూరిటీ మనిషిని మారలే, చావు బోధన మారలే, నీ పరలోకం చూడదు. అది నీ గొప్ప పాస్టర్ అయిన కూడా అది తప్పదు. బోధించిన వాడు కూడా వెళ్ళి తింటే ఈ వినిన వాడు కూడా వెళ్ళరా? అర్థం కాలే. నీ జీవితంలో లేకుండా సరత్తు దేవి చేసి నీ గుడ్డివాడికి ఏం చేసు ఇద్దరు కూడా ఏమవుతుంది? ఇదే జరిగితే విక్రముల సంఘములు కొందరు గోతులే కడతారు. బోధించిన వాడు అట్టు, విన్నెల వాడు కూడా అట్టు. అందరికీ అమ్మ తల్లి తెలిసి పర్వతలు తీసుకోలేమండి. సరి అయిన వాక్యం బోధించి నేర్పించి సరి అయిన మార్గములు నడిపించండి. నడిపించలేకపోతే నీరు నడిపించిన మోస దేవుడు ప్రత్యక్షమైంది. దేవుడు ఆయనతో మాట్లాడి ఎందుకు చేరలేదంటే ఆయన ఉన్న తప్పు దేవుడు ఒప్పుకోలేదు. నీ మోస కంటే పెద్దవాడు కాదు. అవునా? ప్రార్థన చేసినప్పుడు పర్వతములు దేవుడు తిరిగి వచ్చి మాట్లాడిన ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు దేవుడే చేయలేదు. ఆయన నడిపించిన ఒక్కడు కూడా కాలాన్ని ప్రవేశించాడు. నాయకుడికి అర్థం లేకపోతే
మందలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. ఎందుకు నేను ఉపవాసం ఉందండి, ఎందుకు చెప్తున్నా. హల్లెలూయా. సోదరుడు హల్లెలూయా. నీ అనుకున్నానంటే అవరోధం లేరా? ఆయన ఎల్లవేళ కారణం ఏమిటి తెలుసా? నిర్మకాండ 32వ అధ్యాయములు చదివినప్పుడు మోసే ఎక్కడికి వెళ్ళారు? కొండపైకి వెళ్ళారు. అప్పుడు వారు చెప్పారు, ఏం చెప్పారు? మాకు మోసకి మనం కనిపించలేదు. ఎందుకు మోసకి కనిపించలేదంటే మోసకి వారు దేవుడిగా ఎంచుకున్నారు. మోసకి దేవుడుగా, అందుకని దేవుడు మోస సమాధి పట్టినప్పుడు దేవుడు ఏం చేయలేదు, సమాధి వారికి ఎవరికి తెలియపరచలేదు. వారికి తెలియపరచాలి కదా, నా కొడుకు వారికి తెలియపరచాలి కదా, తన పిల్లలకి ఏం చేయాలి, తెలియపరచాలి కదా, సంఘానికి తెలియపరచాలి కదా. అలాంటి ఎందుకు దేవుడు చేయలేదంటే ఈ ఎంచబడతాను మోస గొప్ప వాళ్ళు ఎంచబడింది దేవుడి కంటే మోసకి ఎక్కువ గుర్తించమని అనుకోని దేవుడు ఏం చేశారు, సమాధి కూడా మర్మముగా ఉంచేశారు. నీ అర్థమైందా? ఎందుకు దేవుడు చెయ్యలేక ప్రతి పనితో ఉద్దేశం లేకుండా దేవుడే కార్యములు చెయ్యలేదు. అందుకే సమాధికి ఏం లేదు, విలువ లేదు. నీకు అర్థమవలేదు, సమాధికి కూడా ఏం లేదు, అదే దేవుడు చూపించాడు కదా. మోసైందన్నమాట మనుషులు కూడా సమాధి లేదు, కానీ సమాధి కూడా దేవుడు ఎవరికే చేయలేదు. నీ సమాధికి విలువ లేదండి. మట్టిలో అసలు మట్టిని పాట పెట్టి దాని తప్ప దానికి ఏం లేదు, విలువ లేదు. అక్కడికి వెళ్ళొద్దు, ప్రార్థన చెయ్యొద్దు, అక్కడ భూములు పెట్టద్దు, ఇవన్నీ చెయ్యకూడదని సత్యంగా దేవుడు చెప్పిన మాట. సమస్య మారలే, ఎందుకు ప్రాబ్లం మారలే? నీ ఎన్ని ప్రార్థన చేయడం దేవుడు లేదంటే అది కారణము నువ్వు నా వాక్యము పాటిస్తే నేను నీ తోడుగా వచ్చి నివసించదను. అదే యోహాను సువార్త 14:23 కదా, చదవమ్మా వెంటనే. నా మాట కైకొనును, ప్రేమించును. నీ కైకోను అంటే అనుసరించి మాట విని అది ప్రకారంగా వాక్యం అనుసరంగా నడిచిన వాడు మాత్రమే ఆది దగ్గరికి ఎవరు వస్తుంది? మమ్మును వచ్చి నివసిస్తానంటే తండ్రి కుమారుడు ఏమో అని చెప్పిన ముగ్గురు వచ్చి దేవుడే చేసి నివసిస్తుంది. అప్పుడు మీరు నాకు అడుగుతున్నారే అన్నవాడు దేవుడు అన్ని వాక్యం పాటించిన వాడి జీవితంలో ఎందుకు శ్రమ వస్తున్నారంటే అది దేవుడు చెప్పిన వాగ్దానము. లోకంలో నీకే వస్తుంది, శ్రమ కలుగుతుంది. అది మాత్రం కాదు, పౌరుల గురించి చెప్పిందంటే ఆ శ్రమ ఒక వరము, శ్రమ ఒక దేవుడికి. ఈ రాత్రి తెలిసి ఏం చేయకూడదు, తప్పు చేసే దానికి ఏం లేదు, పరిహారత లేదు. ఎప్పుడు పత్రికలు ఉన్నది. తెలిసి విన్ని నీ వింటావు, అదే చేస్తుంది. పాత్రని నీకెవరికి ముఖ్యం? దేవుడి కంటే ముఖ్యం నీ కుటుంబస్తులు, దేవుడి కంటే ముఖ్యం నీ కులము. దాన్ని బట్టి దేవుడి వాక్యానికి నీ ఎదకలే వేశాడు, దోష వేశాడని బైబిల్ రాయబడింది. అందుకే నేను 32వ అధ్యాయంలో చెప్పుకొని వచ్చింది. అహరోను ఏం చేశారంటే అక్కడ వాక్యములు రాయబడి అహరోను వారికి వెచ్చని వెడిగా చేశారట. అంటే ఇంగ్లీష్ బైబిల్ రాయబడి వారు కట్టు విప్పారట. ఎవరు విప్పారు? అంటే ఈ సంఘ పాడు చేయలేదు వేరే ఎవరు కాదు, వారికి విశ్వాసానికి కట్టుబాటు ఉందండి. సంఘానికి ఏముంది? కట్టుబాటు లోపల కట్టుబాటు నింపిన వాడు ఏదో తోట కావులు కాపడానికి అధికారం ఇచ్చిన వారు ఆదము తోట కాపులు కాయలేదు కాబట్టి తోటమేమైంది? పాడైపోయింది. ఇశ్రాయేలు అయిన తోటము ఎవరు కాపాలి? 5వ అధ్యాయంలో ఆ తోట
తోట కాపుల వారు యాజకులండి. యాజకులే చేశారంటే తోట సరిగా కాపలేదు కాబట్టి దేవుడే చేశారంటే ఆ తోటానికి ఉన్న సరిగా దేవుడే తోటానికి ఉన్న పిట్ట కూడా దేవుడే చేశారు, తీసివేశారు. ఇశ్రాయేలు ఆ తోట నాశనం చేశారు. యాజకులు కొత్త నిబంధనకి వచ్చినప్పుడు అదే సైము పౌలు గారు వెళ్ళిన ముందుకు మెరుతులు అందరికి సేవకులకి ఏం చెప్పారంటే దేవుడు ఆత్మని మిమ్మల్ని అధ్యక్షుడుగా సంఘం నడిపించడానికి నిన్ను పిలిచారు. అందుకని నీ ఏం చేయాలి? సంఘానికి ఏం చేయాలి? జాగ్రత్త కాపాలి. సోదరు కలిగిందా? దేవుడికి ఈ రాత్రి నా మాట ముగించినారు. నీ సంఘ బిడ్డలకి మీరు కరెక్ట్గా వాక్యం ఫోన్ చేయండి. వాక్యం వినడం అనేది మొదటి చెప్పారు. వాక్యం వింటున్నారు కానీ అది మీ జీవితం ప్రాక్టికల్ చేయలేదు. ఏం చేయలేదండి? అభ్యాసం చేయలేదు. అదే పౌలు గారు చెప్తున్నారు. వాక్యం ఏం చేయాలి? నీ జీవితం ఏం చేయాలి? అదే ప్రకారంగా మారడానికి ప్రయత్నించాలి. నచ్చిన విషయంలో కప్పకూడదు, నచ్చిన విషయమే చేయకూడదు. అదే మనం కప్పకూడదు. నచ్చలేని విషయం నచ్చలేని విషయం కప్పుకున్నారు, నచ్చిన విషయం చెప్పుతున్నారు. సోదర కలిగింది. అది కాదు మన జీవితము. నచ్చినది నచ్చలేదని కూడా కరెక్ట్గా బోధించిన వాడు దేవుడికి సోదర కలిగింది. అది తేడా కలుపుకుంటుంది. పౌలు గారు చెప్పినది నేను వాక్యం చేయలేదు, కలిపిన వాడు కాదు. ఏడు సంఘములు కూడా కలిపిన వాడు ఉన్నారు కాబట్టి వాక్యములు చెప్పుతుంది. ఏమంటే సంఘ కాపాలి. సంఘములకి ఏమన్నంటే తెలుసా? ఎవరది? గ్రహ నిర్వాహకుడు అంటే అర్థం బాధ్యత తీసుకున్నవాడు. గ్రహ నిర్వాహకుడు అని చెప్తే ఆ గ్రహములు ఉన్న సంగతి బయటికి చెప్పడు. అప్పుడు గ్రహములు ఏంటి? ఏముంది? రహస్యం ఉంది. ఆ దేవుడు బయటికి చెప్పినప్పుడు సరి అయినా అందరూ అనుకున్నారు పాస్టర్ అంటే దేవదూత. పాస్టర్ అంటే ఏంటంటే మా పాస్టర్ అని గ్రీక్ భాషలో మినిస్టర్ అని వాక్యానికి మినిస్టర్ అనే వాక్యానికి గ్రీక్ భాషలు సున్నా. శూన్యపరిచిన వాడు. అదే నీకు విలువ రావాలంటే ఇవంతా యేసు రావాలి. సున్నాడ ఎదుట యేసు వస్తాయి. సున్నాడే ఎటపక్క యేసు వస్తాయి. నియమాలు 10 అవుతుంది. యేసు రాకపోతే సున్నాడ రాదు. కొందరు ఇల్లు వస్తున్నారు చూస్తుంటారు. ఆడేదండు ఈ వర్షం వచ్చి బండి వర్షం పడిన సమయంలో మనం ఇక్కడ నుంచి రాయడం కలిగినప్పుడు ఈ కప్ప ఇలా ఉంది, ఇలా పొంగి అప్పుడు ఏమన్నా ఎన్ని లోరీ వస్తున్నా కానీ ఏమవుతుంది? లోరీ వస్తున్న పట్టక చూస్తుంటే ఇలా పొంగి క్షమించండి. వాడు నడక సున్నాయండి తెలిసి ఏదన్నా బైబిల్ పొలంలోకి మీరు చూడండి సోదరుడు. మంచి ధాన్యం ఉన్న ఏమన్నా పంట అదే పాస్టర్లు మాత్రం విశ్వాసులు కూడా ఏదైనా లోపల ఉంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఎందుకు దేవుడు నాకు అలాగా ఆపడానికి దేవుడు చెప్పలేదు. ఆదివారం కూడా ఈ సమయం నాకు సరి ఇవ్వలేదు. వల్ల కార్యక్రమం ఉందండి. ఆదివారం కూడా సరిగ్గా వాక్యం నాకు కట్టుకుని ఇవ్వలేదు. ఎందుకంటే ఆత్మని కూర్చి ఉపవాసం చేసినప్పుడు మెసేజ్ చెప్పాలి. దేవుడు సంఘానికి ఇచ్చినప్పుడు అది చెప్పలేకపోతే మళ్ళీ ఆ మెసేజ్ రాదు. దేవుడికి చెప్పిన మాట ఏంటంటే సంఘ బిడ్డలకి నేను జై చూపించి విగ్రహములకు సంఘ బిడ్డలకి నేను చెప్పిన మాట ఫోలో చేయండి. వాక్యానికి అనుసరించి జీవించండి. అది నీ జీవించండి, నీ పిల్లలకు నేర్పించండి. పిల్లలకి చెప్పండి ఇలాగా జీవించండి. అలాగే చెప్పిన అలా పిల్లలు కూడా భవిష్యత్తు బాగా అవుతుంది. నీ చర్చికి వచ్చినప్పుడు నీ పిల్లలకి ఆవు వలన ఊరు వదలకూడదు.
మెడ మీద తాడు లేకుండా వారు పిల్లలు అటు ఇటు తిరగకుండా ఆ పిల్లలకి తాడు లేకుండా కొన్ని ఆవులు పార్వతులు రోడ్డు తిరుగుతున్నారు. కట్టుబాటు లేకుండా నీ పిల్లలకి ఆదివారం వచ్చినప్పుడు సంఘానికి పిల్లలు తీసుకుంది. నా చర్చలో పిల్లలు ఉందండి, సండే స్కూల్ వస్తున్నారు అని కింద ఉంది 3 వయసు 3 సంవత్సరాలు బాబు కూడా నిలబడి ఏమవుతున్నారు వాకింగ్ చెప్తున్నారు. పక్కన నిలబడి మైకి చదువుబడి వాకింగ్ చెప్పి పంపిస్తారు. మీకు మీరు వెళ్ళే ప్రార్థన గురువు కొన్ని చేయడు. నీ పిల్లలు అక్కడ ఉంది. మేనక తిదుపుకి అక్షకి ఎలాగ పనిచేయాలి తెలుసా మీకు? వాళ్ళకు పరీక్ష ఉన్న తెలుసు. నేను కూడా చర్చగా తీసుకోలేదు. నేను చెప్పాను ప్రార్థన అయిన తర్వాత చదివితే చాలు. పరీక్ష ఉన్న రోజు కూడా చర్చి తీసుకెళ్లారు. మీరు పరీక్ష వచ్చినప్పుడు ఇంకా పట్టిపోయా ఏ పాటలు వచ్చి ఎవరి పాటలు ఏ పాటలు వచ్చి అంటే 5 నెలలుగా చెప్తున్నాడు. ఆగుతుంది నీ సరిగా నీ కుటుంబంలో నీ పిల్లలకు అదే రీతిగా నడిపించిన కదా నీకు అది ఫలిస్తుంది. మాత్రం దైవదాసులు తల మీద చేయించి ప్రార్థన అయినప్పుడు అది నీ పక్షంలో ఖచ్చితంగా జరుగుతుంది. నేను చెప్పిన మాట ఏంటంటే నేను చెప్పినది నా జీవితంలో ఉన్నది మాత్రమే చెప్తున్నాను. స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా. నా పిల్లలకి దేవుని బిడ్డలతో మాత్రం వేద చేశారు. డబ్బున్న వాడు వచ్చినప్పుడు నేను చెయ్యడానికి కానీ అలాగా ఉన్నా కాబట్టి స్థలమే ఉంది వారికి, కానీ పర్లోకం పోదు. నీ పిల్లలు ఎక్కడికి వెళ్తుంది? నీ చేసిన తప్పు వలన నీ పిల్లలు అక్కడికి వెళ్ళి నీ ఏ చెప్పిన కానీ ఎవరు ఉండరు. ఎందుకు? అది నీ జీవితంలో లేదే. సంఘాలను పరిపాలించిన వాడు సొంత కుటుంబానికే తీరదు. పరిపాలించాలి. సొంత కుటుంబానికి నడిపించలేదని వాళ్ళు ఇక్కడ చేయకూడదు. నా అబ్బాయికి చూడండి ఇంత వయసు ఉంది. అది ఇప్పుడు నా బాగి బట్టి నా వెనకలు వస్తుంది. గర్వంగా చెప్పడానికి నాకు సంతోషం కలుగుతున్నాను. శోభన కలిగిందా? ఉద్యోగం చేసేవాడు అది మానేసి దేవుడు పరిచయకు వచ్చాడు. ఇప్పుడు కూడా మన జీవితంలో శ్రమ మారలే. దేవుడికి శోభన కలిగి మనకి ఒక సంతోషం ఏమంటే ఇక్కడ కాదు ఇది తాత్కాలికం. పరలోకం అందరూ నన్ను తిట్టుతున్నాను. ఉన్న కూడా ఫోన్ చేస్తే తిట్టారు. శోభన కలిగినగా ఆ తిట్టు కాల్చినప్పుడు సంతోషం ఉంది. ఎందుకంటే నా బిడ్డ చనిపోతే ఎక్కడికి వెళ్తుంది? నీ బిడ్డ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? అది ఎరిగి దేవుడికి శోధించి జీవితం మార్చడానికి ప్రయత్నించండి. జరిగిన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా.